రాష్ట్ర కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని, మహిళలచే రాత్రి వేళల్లో పని చేయించడం మానుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి ఐసీసీటీయు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు, లిబరేషన్ నాయకులు నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్, పౌర సంక్షేమ సంఘ నాయకులు దూసర్లపూడి రమణరాజు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు మద్దతు పలికారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే పని మేము ప్రజలందరి చేత చేయిస్తాం. ఆయన రద్దు అయిపోవాలో, ఈ విధానం రద్దు అవ్వాలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం. 8 గంటల పని విధానం అనేటువంటిది ఏదో రాష్ట్రం వాళ్ళు కోరుతున్నాం కాదు, ప్రపంచం అంతటా ఉన్నదే. పైగా 8 గంటల పని విధానం కోసం చెప్పి ఒక పెద్ద సమ్మె 1986లో చికాగోలో జరిగింది. కానీ గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో తొలిసారి 8 గంటల పని విధానం కోసం సమ్మె చేసిన వాళ్ళు భారతీయులు. అది 1962లో పౌర రైల్వే కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె ఆ రోజు విజయవంతం కాలేదు, కానీ చరిత్రలో భద్రంగా నమోదై ఉన్నది. అందువల్ల మేము చెప్పదలుచుకుందంటే ఈ రోజు తీసుకొచ్చిన విధానాన్ని మీరు రద్దు చేయండి. మీరు రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే పనంతా మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. ప్రొడక్టివిటీ పడిపోతుంది, కార్మికుల మానసిక స్థితి గందరగోళంగా మారిపోతుందని చెప్పి తెలియజేశారు. ఇదన్నీ పక్కన పెట్టినా ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఉపాధి కోల్పోతారు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పటికీ 8 గంటలు చొప్పున 3 షిఫ్ట్లు 24 గంటలు పనిచేసేవారు. 3 షిఫ్ట్ల స్థానంలో ఇప్పుడు 12 గంటలు తీసుకొచ్చారు. 2 మాత్రమే పనిచేస్తారు. అంటే ముగ్గురులో ఒకళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. లక్షల మంది విద్యార్థులు ఉపాధి కోసం కాలేజీ పట్టాలు పట్టుకుని వచ్చిన వాళ్ళకి అసలు ఉద్యోగాలే దొరికే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిర్ణయం వల్ల తాండవించబోతుంది అనేటువంటిది మనం గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఇది నష్టం అని చెప్పి ప్రజలు గమనించాలని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి చెందితే గనక 2029 ఎన్నికల్లో అది ఈ నిర్ణయాలు, కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్లే అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరైనా ఈ పెంచిన పని గంటలను తగ్గించాలి, రద్దు చేయాలి, లేదా మీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి పని అయినా కార్మిక వర్గం ప్రజలు చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రోజు ఆ 8 గంటల పని దినాన్ని మానేసి 13 గంటల పని దినాన్ని అమలు చేయడం చాలా దారుణం. ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ఈ ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారులకి ఊడుగం చేస్తూ ప్రజల్ని బ్రతకనివ్వకుండా చేస్తా ఉన్నారు. ఇప్పటికే మహిళలు ఆక్వా రంగాల్లోని, షాపింగ్ మాల్స్ లోని 12 గంటలు చేస్తూ కుటుంబానికి దూరం అయ్యారు. ఇప్పటికే ఓ పక్కన మద్యం, అలాగే గంజాయి కూడా ఈ రోజుల్లో విరివిగా దొరుకుతున్న సమయంలో మహిళలు కూడా ఆ కొద్ది సమయం కూడా ఇంట్లో లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నకరంగా చేసే ఈ ప్రభుత్వంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏది ఏమైనా పని గంటలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కార్మికులంతా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇప్పటికే వాళ్ళు ఇస్తున్నటువంటి చాలినటువంటి జీతాలతోటి అన్ని ప్రభుత్వ రంగాలలోనూ కూడా కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ మొత్తం అందరి సిబ్బంది కూడా నానా రకాల అగచాట్లు పడతా ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వ పథకాలు లేవు. ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం తప్ప కార్మిక వర్గానికి ఈయన బహు వ్యతిరేకి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు అనేటువంటి ఒక వాతావరణంలో ఆయన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. మరలా శాశ్వతమైనటువంటి రాజకీయ జీవితాన్ని కోల్పోయేటువంటి దుస్థితిని కార్మిక వ్యతిరేకతతో తెచ్చుకుంటున్నారనేటువంటిది సుస్పష్టం. ఎప్పటికైనా మీరు పని గంటలు పెంచితే మీరు జీతాలు పెంచండి. జీతాలు పెంచకుండా పని గంటలు పెంచితే మాత్రం ఈ కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా రాజకీయ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని పౌర సంక్షేమ సంఘం ప్రజల తరఫున ప్రకటిస్తోంది.